తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం గురించి మనం వింటూ ఉంటే రేటు పెరుగుతుంది అంటే మనకి తెలియకుండానే మన గుండెల్లో కొనకుండా అదేదో దిగులు అద్దడ అనేది మొదలవుతూ ఉంటుంది. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? పెరిగిందా తగ్గిందా? ఇంట్లో ఆడవాళ్ళు, లెట్ మీ స్పీక్ అబౌట్ మై ఓన్ ఫ్యామిలీ. మదర్ కానివ్వండి, మా మదర్ ఆర్ మా భార్య 1-2 గంటలు బాగా కష్టపడి మంచి మంచి వంటకాలు చేస్తారు. చేసిన తర్వాత ఇక దినమంతా చూసుకుంటే బంగారం ఇవాళ ఏది తొడుక్కోవాలి, ఇవాళ ఏ రింగ్ వాడాలి, ఇవాళ గురువారమా మంగళవారమా, ఈ రోజుకి ఈ రింగ్ స్పెషల్గా, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇట్స్ స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. అండ్ ఈరోజు జుంకాలు వేసుకోవాలి, ఈరోజు నార్మల్ ఇయర్ రింగ్స్ అన్న, ఇంత హెడేక్ ఎందుకు? ఒకటి కైండ్ ఆఫ్ న్యూట్రల్ ఫామ్లో ఉంటే బాగుంది కదా. అంటే ఆడవాళ్ళ కోరికలు బంగారం విషయంలో మీకు తెలీదు అంటారు. సో అందుకే ఈ మాట చెప్పాను. నో కైండ్ ఆఫ్ హార్ట్ ఫీలింగ్స్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ బంగారం అంటే అంత ఇంపార్టెంట్. మీరు అడిగిన ప్రశ్నకి లైక్ ఆ దడ కానివ్వండి, ఆ దిగులు కానివ్వండి, ఆ టెన్షన్ డైలీ ఎందుకు ఉంటుందంటే, అసలు బంగారం కొనకపోతే ఒక టెన్షన్, కొన్న తర్వాత ఏది వేసుకోవాలి అన్న టెన్షన్ డైలీ. సో మొత్తానికి బంగారం మాత్రం ఈజ్ డామినేటింగ్ ఆన్ అ డైలీ బేసిస్. కొనుక్కున్న దాన్ని సేఫ్గా ఎలా ఉంచాలి అనేది ఇంకో టెన్షన్. ఇది అయితే అది అందరికంటే పెద్ద టాప్ ప్రయారిటీ. సో ఈ విషయానికి వస్తే అఫ్ కోర్స్ వీ ఆల్ లవ్ గోల్డ్, వీ ఆల్ హ్యావ్ అ గోల్డెన్ హార్ట్, కాబట్టి వీ ఆల్ లవ్ గోల్డ్ ఆన్ దాట్. కానీ గోల్డెన్ హార్ట్ కావాలి ఎక్కువ బంగారం కొనడానికి, దానికి దృఢమైన గుండె నిజంగా ఉండాలి. ఎందుకంటే పెరుగుతున్న రేట్లు చూసుకుంటే ఈ రేట్లు మనం అఫోర్డ్ చేయగలుగుతామా? ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఇంట్లోనే మా కొడుకు లైక్ హీఈస్ రెడీ టు గెట్ మ్యారీడ్. వీ హ్యావ్ టు పర్చేస్ గోల్డ్. ఒక 10 తులాలు బంగారం కొనాలి అంటే ఎలా చేయాలి? హౌ మచ్ షుడ్ ఐ ఇన్వెస్ట్? ఎంత అని కొనాలి? అసలు దానికి ఆ కోరికకి హద్దు అంటూ ఉందా? నేను డైలీ క్లోజ్గా వాచ్ చేస్తున్నాను, ఎప్పుడు బంగారం కింద పడితే ఒక తులం కొనుక్కుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నా అవసరం వచ్చింది కాబట్టి. సో అఫ్కోర్స్ ఇవన్నీ కూడా నేను చాలా జ్యువెలర్స్తో కూడా మాట్లాడుతున్నాను. బట్ ఎనీహౌ గోల్డ్ విషయాల్లో మనం డైలీ మీకు అప్డేట్స్ ఇస్తున్నాం కదండి. సో ఈ రోజున ఒక అదృష్టం ఏంటంటే 80,300 రూపాయల వరకు వెళ్ళిన తర్వాత బంగారం ఎక్కడ దాకా పడింది, అదొక గుడ్ న్యూస్. అండ్ ఇది పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నుంచి ఇంకా కింద పడుతుందా, ఆ విషయం కూడా తెలియజేస్తాను. బట్ అందరికంటే ముందు ఏంటంటే, ఈ వారంలో మనకు ఎగ్జాక్ట్లీ సాటర్డే రోజున బడ్జెట్ ఉంది. బడ్జెట్ రోజున మేజర్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఫేవరబుల్గా వస్తుందా బంగారానికి, అన్ఫేవరబుల్గా వస్తుందా మనకు తెలియదు. కానీ బంగారం మాత్రం ఇప్పుడు పడింది కాబట్టి సో ఏం చేయాలి? పడితే కొనుక్కోవాలి. ఐఎమ్ నాట్ రికమెండింగ్, బట్ అందరి మనసులో అదే ఉంటుంది కాబట్టి లెట్ మీ టెల్ యూ ది ఫస్ట్ స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైసెస్. సో బంగారంలో చేంజ్ కనిపించింది, అండ్ అది కూడా డౌన్ ఫాల్ మూమెంట్. ఎస్, అగైన్ ఇట్స్ వెల్కమ్ చేంజ్. సో 8,225 నిన్నటి ప్రైస్, అండ్ ఈరోజు చూసుకుంటే 8,193. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 32 రూపాయలు మనకి మన ఇండియన్ మార్కెట్స్లో, స్పెషలీ హైదరాబాద్ రీజన్లో చూసుకుంటే ఈ ప్రైస్లో మీకు గోల్డ్ అవైలబిలిటీ ఉంటుంది, అది ఫిజికల్ ఫార్మాట్లో. ఓకేనా? సో -32 రూపీస్ 24 క్యారెట్ గోల్డ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ దాదాపు 30 రూపాయలు పడిందండి. బికాజ్ ఇట్ వాజ్ యస్టర్డే కోటింగ్ అట్ 7,540. నిన్న ఈరోజు చూసుకుంటే 7,510. నిజంగా నేను చెప్తున్నాను శిరీష, ఒకవేళ మీరు 10 గ్రాములు లేదా 100 గ్రాములు చూసుకుంటే 3,000 రూపీస్ మీకు డిఫరెన్స్ వస్తుంది 22 క్యారెట్ గోల్డ్లో. అండ్ 24 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 3,200 రూపీస్ ఎంటైర్లీ మీకు 24 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఫార్మాట్లో మీరు కొంటే. ఒకవేళ ఐ థింక్ ఆ 24 క్యారెట్ గోల్డ్ అంటే యూ మే ఆల్సో బై అ కాయిన్ ఆర్ అ బిస్కెట్ ఆల్సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ మనం చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్లో 6,169 నిన్న ఉన్న ప్రైస్, ఈరోజు చూసుకుంటే 6,145, 24 రూపీస్ ఇట్ హ్యాస్ ఫాలన్. అండ్ 9 క్యారెట్స్ కూడా డిమాండ్ మెల్లగా పెరుగుతుందని చెప్పేసి లాట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గివెన్ మీ ఫీడ్బ్యాక్ అనమాట. సో చాలా, ఎందుకంటే సి యూ నీడ్ టు లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. సో అలాంటి ఆప్షన్లో చూసుకుంటే అందరికంటే మంచిగా ఒక లక్కీ నెంబర్ లాంటి 9 ఉంటుంది, ప్లస్ 9 క్యారెట్స్ ఉంటుంది. పైగా ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 3,000 రూపాయల కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు 6,145 ఒక 18 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఉంటే 9 క్యారెట్ గోల్డ్ దీనికి డివైడెడ్ బై 2 చేసుకోండి. ఓకేనా శిరీష?
సో దట్స్ అరౌండ్ అబౌట్ 3,000 చేంజ్ ఉంటుంది మీకు. సో దట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. 9 క్యారెట్ గోల్డ్కి చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పనా, ఈ గోల్డ్ జ్యువెలర్స్ అందరు కూడా షోరూమ్స్ ఉన్నాయి కదా, దే ఆర్ గివింగ్ వైడ్ వెరైటీ. 9 క్యారెట్ కానివ్వండి, 14 క్యారెట్ కానివ్వండి, 18 క్యారెట్ కానివ్వండి, 22 క్యారెట్ గోల్డ్ అయితే మీకు ఆల్రెడీ ఒక కన్వెన్షనల్ మెథడ్లో ఉంది. బట్ ఇప్పుడు 9, 10 అండ్ 18 క్యారెట్ మీద ఎక్కువ మంది ఎగబడుతున్నారు. ఎందుకంటే కాస్టింగ్ చాలా తక్కువ ఉంది. ఆ నగలు వేసుకుంటే నకిలీగా ఉండవు, పైగా 9 క్యారెట్ కాబట్టి సేమ్ అదే ఆ బంగారం అనేది మెరిసేది మాత్రం సేమ్ ఉంటుంది. సో యు ఆర్ గోయింగ్ టు బి అ హ్యాపీ పర్సన్. నౌ కమింగ్ టు ది హెడ్జింగ్ పార్ట్, ఎందుకంటే శ్రీష గోల్డ్ ట్రేడర్స్ ఉన్నారండి, ఫ్యూచర్లో ఇంటర్డే ట్రేడర్స్ ఉన్నారు, దాంతోపాటే గోల్డ్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా హెడ్జింగ్ చేసుకుంటారనమాట. సో ఆ హెడ్జింగ్ విషయానికి వస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ పరిస్థితి ఉంది ఇవాళ, ఏం చేయాలి, లెట్ మీ షో యూ. సో ఇది మనం డైలీ చార్ట్ మనం చూసుకుంటాము. ప్రస్తుతానికైతే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, దాన్ని దాటింది. ఇన్ఫ్యాక్ట్ 80,282 ఆన్ ది 30th of October అచీవ్ అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే 80,312, అంటే మన ప్రీవియస్ హై ఏదైతే ఉండిందో ఆన్ ద 30th of October ఉంది కదా, దాన్ని కూడా దాటి టచ్ చేసి అక్కడనే ట్రేడ్ అవుతుంది గోల్డ్. అయితే ఇంట్రాడేలో ఏం జరిగింది, 15-minute చార్ట్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మీకు అందరికి చూపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజుల ముందు చూసుకుంటే మనము ట్రెండ్ లైన్ ఇక్కడ మనం చూపించాము, లైక్ సంథింగ్ హ్యాపెండ్ హియర్, ఒక చిన్న సేల్ అనేది అంటే అమ్మకం అనేది స్టార్ట్ అయ్యింది గోల్డ్లో. ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ ఫాలింగ్ అండ్ ఫాలింగ్, అండ్ ఇది ఒక టాప్ లాంటిది క్రియేట్ అయింది శిరీష. ఇక్కడ ఒక్కసారి గోల్డ్ ఈ 79,993 బ్లూ కలర్లో ప్రైస్ ఏదైతే ఉంది కదా, అది దాటిన తర్వాతనే మీకు ఫ్రెష్ ప్రైస్ అనేది ఉంటుంది. అప్పటిదాకా గోల్డ్ ఇట్ మే మూవ్ అరౌండ్ సైడ్ వేస్ మూమెంటంలో ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ మేజర్గా చూసుకుంటే ఒక హై అంటూ క్రియేట్ చేసింది, అండ్ గోల్డ్ కూడా కాసంత నర్వస్గా ఉంది. ఎందుకంటే 1st February రోజున ఒక పెద్ద అనౌన్స్మెంట్ బడ్జెట్ రూపంలో ఉండబోతుంది. సో ఎనీథింగ్ మే హ్యాపన్. కానీ గోల్డ్ మాత్రము మంత్ ఆన్ మంత్ బేసిస్లో చూసుకుంటే మీకు 70,200 అండ్ 73,500 ఈ రేంజెస్లో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. అప్ సైడ్లో టార్గెట్స్ ఉంది 83,500 అండ్ 84,700. సో ఈ రేంజెస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇమ్మీడియట్గా కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.